నా పేరు బి కాంతారావు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ చైర్మన్, జిల్లా చైర్మన్. ఈరోజు మార్చి 3వ తేదీన కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఒక మహాగర్జన, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గురించి మహాగర్జన విశాఖపట్నంలో నిర్వహిస్తూ ఉన్నాము. జీవీఎంసీ ఎదురుగా ఉండే గాంధీ బొమ్మ దగ్గర ఈ మహాగర్జన కార్యక్రమం జరుగుతుంది. అది మొత్తం ఉద్యోగులంతా కూడా పాల్గొని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మహాగర్జన ప్రాధాన్యత ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల హడావడి స్టార్ట్ అయింది. రాజకీయ అభ్యర్థులు ప్రకటనలు ఇవన్నీ చేసుకుంటా ఉన్నారు. అది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సిస్టమ్ పైన రాజకీయ పార్టీల ఎజెండా ఏంటి అనేది ప్రశ్నించడం కోసమే మేము పెడతా ఉన్నాం. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తాం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆదుకుంటామని చెప్పి కమిటీలతో కాలయాపన చేశారు. 2019 ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు మేము కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువ మంది లాగేస్తాం, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని చెప్పి ఈరోజు అధికారం రేపు మాకు క్లోజ్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఇది కాంట్రాక్ట్ ఉద్యోగ రెగ్యులేషన్ కోసం ఇంకా నిర్వహణ ఇంకా ప్రాసెస్లోనే ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం సంబంధించిన సమాన పని సమాన వేతనం పైన అసలు ఎండమాములాగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని చెప్పి ఈరోజు రాజకీయ పార్టీలు మీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పైన మీ వైఖరి ఏంటి, రెగ్యులేషను, గ్రాడ్యుటీ, పెన్షను, రిటైర్మెంట్ బెనిఫిట్ పైన మీ వైఖరి ఏంటి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అనుకూలమైన ప్రకటన మీరు చేయాలని చెప్పి రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచడం కోసమే ఈ మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాగర్జన కార్యక్రమంలో అన్ని కార్పొరేషన్లో, యూనివర్సిటీల్లో, ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ సంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులో మొత్తం ఉద్యోగులు, దాని నాయకత్వం వస్తున్న సంఘాల నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు కూడా స్పష్టంగా అడుగుతాం, మీరు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఓట్లు కొల్లగొట్టి తర్వాత ఉద్యోగులు పట్టించుకునే పరిస్థితి ఉంది. అందుకని చెప్పి రాజకీయ పార్టీ స్పష్టమైన వైఖరి చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, అధికారంలో వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టంపై మీ పాలసీ ఏంటి అనేది ప్రకటించాలి. ఉద్యోగులు కూడా మన మీద ఓటేసి గెలిపించిన పరిస్థితిలో కాదు, మనకి ఎజెండాను అడగాలని చెప్పి మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నించడం కోసమే ఈ మహాగర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి మొత్తం ఉద్యోగులు ఈ కార్యక్రమంలోకి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మీ వైఖరి స్పష్టంగా రెగ్యులేషను, సమాన పనికి సమాన వేతనం, గ్రాడ్యుటీ, పెన్షను, ఇతర బెనిఫిట్స్ పైన ఉద్యోగులకు అనుకూలమైన ప్రకటన చేయాలని చెప్పి ఈ మహాగర్జన ద్వారా ఉద్యోగుల ముందు, ప్రజల ముందు, రాజకీయ పార్టీల ముందు డిమాండ్లు పెట్టబోతాము.